నేనొచ్చేసా. ఈరోజు ఒక స్పెషల్ రోడ్ పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇంతకీ ఇదేంటో తెలుసా? సొరకాయ పైన పొట్టు ఉంటుంది కదా అండి, అదనమాట. సో సొరకాయని మనము పీల్ చేస్తాం కదా, లేతగా ఉన్న సొరకాయ తొక్క అయితే బాగుంటుందండి చట్నీ చేసుకోవడానికి. సో అదైతే పీల్ చేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బండిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాక పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయినాక దాన్ని కూడా సైడ్కి అయితే తీసుకుంటున్నాను. తర్వాత అదే ఆయిల్లో మనము క్లీన్ చేసి పెట్టుకున్న సొరకాయ పొట్టు ఏదైతే ఉందో అది కూడా వేసి అది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈలోపు ఏంటంటే కొద్దిగా మీరు పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేయకముందుకే కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పొట్టు అయితే ఫ్రై అవుతుంది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అయితే అనేదన్నమాట, ఇవి కోంటోళ్ళు ఏది ఒట్టిగా పోనీయరే, దీన్ని కూడా పచ్చడి చేస్తున్నారని భలే నవ్వేది ఆమె అయితే. సో ఇది చేస్తున్న తనే గుర్తుకొచ్చింది. సో ఇక్కడ పొట్టు అయితే ఇలా చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత అందులోకి వేయించిన పల్లీలు అవి కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో అయితే సొరకాయ పొట్టు ఫ్రై చేసింది ఉంది కదా, అది కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మిక్సీ చేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పచ్చడిలోకి అయితే తాలింపులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి తాలింపు గింజలు, కొద్దిగా మినప్పప్పు అండ్ ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇందులోకి కొద్దిగా కరివేపాకు అండ్ ఇంగువ వేసుకుంటే మనకి సొరకాయ పొట్టు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.